హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నక్షత్ర అఫీషియల్. ఈరోజు మేమైతే ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము కార్లో ఉన్నాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాక ఆ టెంపుల్ ఎలా ఉందో మీకైతే చూపిస్తా. ఇదే మన చెన్నూరు టెంపుల్కి ఎంటర్ అయ్యే దారి. ఆలయంలోకి అడుగు పెట్టే ముందు కనిపించే ఈ బ్యూటిఫుల్ రివర్ మిడిల్లో ఉన్న ప్రశాంతంగా కొలువై ఉన్న పరమశివుని టెంపుల్ చూడండి ఫ్రెండ్స్. దర్శించుకోవడానికి మనం కూడా ఇప్పుడు ఆలయంలోకి వెళ్దాం పదండి ఫ్రెండ్స్. ఆలయానికి వెళ్ళే ఈ దారి కూడా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. చెరువు అందాలను చూసి మనం ఇప్పుడు ఆ పవిత్రమైన శివాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. నీటి మధ్యలో కొలువైన పరమశివుడి దర్శనం ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేస్తుంది. ఇప్పుడైతే మనం చెరువు మధ్యలో ఉన్న బ్రిడ్జ్ పై నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తున్న టెంపుల్, దాని మీద ఉన్న శివలింగం పైన శేషనాగుని చూస్తే ఎంతో భక్తి కలుగుతుంది. మేమైతే ఈరోజు చెన్నూరులో ఉన్న శివ టెంపుల్కి అయితే వచ్చేసాం. లోపల ఏదుందో చూద్దాం కదండి. ఇప్పుడు మనమైతే టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. టెంపుల్లో ఎలా ఉందో చూడండి. ఫైనల్లీ చెరువు మధ్యలో ఉన్న పరమశివుని దర్శించుకోవడంతో మన జర్నీ ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రకృతి అందాల మధ్యలో శివుడి గుడి నిజంగా ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఈ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ని మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇలాంటి డివైన్ ప్లేసెస్ అండ్ బ్యూటిఫుల్ ట్రావెల్ మూమెంట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.